పిక్ ఉంటుంది ఇట్లా. యాడి వరకు వస్తుంది ఇది? మీరు దాదాగాలు కొందరు ఉన్నారు, వాడు నీళ్ళు వస్తే ముందు మా డిస్ట్రిబ్యూటర్ క్లోజ్ చేసి నీళ్ళు పంచుకుంటాం. సరా పోయిందిలే, దాదాగిరికి దానిని పోయినాయి. మన మీద ప్రేమ కూడా పోయింది ప్రజలకి. ఎట్లా పోతుంది ఇది? కాలువ కదా, కాలువ గట్ట ఇట్లా ఏం తిరగవా ఇట్లా? నీళ్ళు రావచ్చు కానీ సరే వర్షం వస్తే మీ కాలువ అయిపోయింది. మళ్ళీ దీనికి మళ్ళీ బండలో లైనింగ్ వేయాలంటే ఎంత కావాలా? ఏపా వీటిలో పెన్షన్ ఉందా? ఎంత ఎన్ని ఎకరాలు ఉంది? 8 ఎకరాల తల 2 ఎకరాలు 20 ఎకరాలు పెట్టి 9-10 పెన్షన్లు చదువుతాడు కార్డులు తెచ్చుకొని. అదొక్కటేనా? ఎప్పుడు అదేనా? ఇంకా ఎప్పుడు అదేనా? లే మీకు అందరు ఇన్సూరెన్స్ ఉందా? నీకు లైసెన్స్ ఉందా? ఎంత ఉంటుంది? అంటే అయిపోయలే. చూపిస్తున్నా నా ఫోన్లో చూపిస్తు. మీరే యాక్సిడెంట్ అయింది. ఎవడు? రాయలచూరుకి కన్ను పోయింది, కాళ్ళు పోయింది, ఇద్దరు 11,80,000 అయింది. ఇన్సూరెన్స్ ఉంది, 8 లక్షలు వచ్చింది. లేకపోతే ఎందుకు కట్టుకోరు? నీకు లైసెన్స్ ఏంటికి రా పనికి? మనం బొట్టు పెట్టుకున్నావు అన్ని బొట్టు పెట్టుకుని సమయం అన్ని నువ్వే చూసుకున్నాడు వీడు. ఈతకు చదువుకున్నా మళ్ళీ జీన్స్ ఒకటి వేసినాడు. నీ ఇన్సూరెన్స్ లేకపోతే అట్లా ఏమన్నైతే ఏంటి? ఎవరు చెప్తారు ఇవన్నీ? నాకైతే కర్మ. రాత్రిపూట నేను ఆఫ్ చేయను మామూలుగా. ఏంటి చేస్తారు? నాకేంటి చేస్తారు మీరు? ఫోను ఏదో కష్టం వస్తేనే చేస్తారు. ఏంటి లేదు పొద్దు నాకు నిజంగా ఎక్కడ యాక్సిడెంట్ అయినా చుట్టుపక్కల నాకు ఫోన్ వస్తుంది. ఎందుకు? ఏదో చేయగలడని, అదే కానీ నాకు తెలిసి ఎంత బాధలో. వైఎస్ఆర్ సరే ఈసారి మెంబర్షిప్ చేసుకోండి, ఏదో లెక్క వస్తుంది. అరే నిజం ఏమి కార్డు మన వాళ్ళంతా ఈ గుంపు 2 గుంపులు వాళ్ళ ఊర్లో. నిజం ప్రమాణం చెప్తాను. అబద్ధం చేరిపోయండి. ఇన్సూరెన్స్ ఉంది దానికి. నేను ఫ్యామిలీట్ వేద్దాం అనుకుంటాను. అబద్ధాలు మేమే మారుతాను. నా కొడుకులు ఆ పార్టీ మీద గెలిచిన కూడా మేమే. నిజంగా సబద్ధం చేయకండి. ఆడపిల్లల్ని, చిన్నపిల్లల మంది వయసు ఉండే వాళ్ళని ఇన్సూరెన్స్ ఉంది, చెడకొద్దండి. ఏం కంది బాగానే ఉన్నట్ట? ఇంకా పూతులు అయినట్టుంది ఏమా? అట్లనా? శనికి కూడా వేసినట్టుంది, మొలకెత్తిందిరా. ఎవరు నిమ్మ చెట్లు బాగా నల్లగా ఉన్నాయి అమ్మా? ఎన్నున్నారా చెట్లు అమ్మా? సుమారు ఉందా తోట? చూడు బాగా, ఎంత బాగా. మళ్ళీ ఫెన్సింగ్ చేసినాడు. ఏమైంది? ఏరా ఫెన్సింగ్ ఎంత చేసినాడు? ఏరా ఫెన్సింగ్ వేసినాడు? కాపుకు వచ్చినాయి చెట్లు. కదా ఏది ఆడిపోయింది? ఏం ఇక్కడ పెట్టకూడదా?
నా దగ్గరకు వస్తాడు, జేసీబీ ఉంది, 2 ఉన్నాయి 3 ఉన్నాయి, కదా ఏడసాడు ఇరికి ఏం లే ఇరికిచ్చేదే. ఎన్ని అవర్స్ రా ఒరేయ్? 140 పెడితే ట్రాక్ పోలు కిందిది పోతుంది, అది ఒకసారి పట్టుకుంటే అంతా వస్తుంది. ఆ చెట్టు లోపల ఉందా ఇప్పుడు? ఆ చెట్టు లోపల ఉందా ఆ కంప? లేదు, బండి మీద లేదు. మరి ఇంకోడు అంటాడు బండవా ఇన్ని రోజుల లేదురమ్మా. నేను వీడియో ఎంతో చూసిన అంత వచ్చింది. ఎడి మామిడి ఎరకలే ఉన్నావా? అదంతా 2 నెలల చెట్ట, 3 నెలల చెట్టరా? అది 5 ఏళ్ళ చెట్ట. ఒకరిననేది ఈజీ, ఒకరిననేది వెరీ ఈజీ. నువ్వేం చేసినావు? నువ్వు కనుక అప్పుడే చేపించింటే ఇంత చెట్టు అయింది, అంత చెట్టు కాదు, చెరువు మాదిరి అయిపోయింది. నువ్వు నీ పిల్లలు చూడరు. ఇప్పుడు ఏమవుతుంది, ఆఫ్రికా డివైడ్ అవుతుంది, వచ్చి ఇండియాకి ఆనుకుంటే కింద టిప్ నుంచి స్నో పడుతుంది, హైయెస్ట్ కొండలు వస్తున్నాయి, చాలా మార్పు ఉంటుంది. కానీ ఒక్కడైతే చెప్తా చూడు, దయచేసి మీ పిల్లలు 12,000కు 16,000కు పంపించద్దండి. నేను 2 నెలలు హాస్పిటల్ ఉన్నప్పుడు నాకేం పని లేదు, యూట్యూబ్ చూస్తా వచ్చిన ఏంటి అని. పెద్ద పెద్ద ఖరగ్పూర్ గిరిక్పూర్లో ఐటీఐ అయిపోయిన వాళ్ళు వచ్చి 26-25 లక్షలు సంవత్సరానికి వచ్చేవాళ్ళు కూడా అగ్రికల్చర్ మీద పడినారు. అందరూ పసుపు పెట్టినారు, గ్రీన్ హౌస్ పెట్టి సబ్సిడీ ఉంది గ్రీన్ హౌస్కు. మీకు అందరూ చెప్తా 20 ఎకరాలు 5 ఎకరాలు చేయొద్దండి. బట్ పెట్టి పాలిస్టర్ దీంట్లో దానికి ఫస్ట్లో ఇది వేసినాడు, టెంకాయ పీస్ ఉంది చూడండి, టెంకాయ పీస్ అని వేసి ఏదో బొగ్గేసి అవి వేసి ఇవి వేసి పెట్టి విత్తనం పెట్టి ఒకడే పనివాడు. టయానికి డ్రిప్పు 2 నిమిషాలు, టెంపరేచర్ పెట్టినాడు, అయితే ఆయన చూసుకుంటాడు, ఫాగ్ వదులుతాడు, నీళ్ళు మనం ఈ పైపులు ఉన్నాయి దాంట్లో వచ్చాడు. 79 లక్షలు వచ్చింది అంత ఎకరాకి. నాటి కోళ్ళు పెట్టినారు, ఒక ముస్లిము, వాడు వాడి కంపెనీ పెడితే 200 ఏం చేస్తా కంట్రీ హైదరాబాద్లో పెట్టినారు, కంట్రీ కోచ్ చికెన్. వాడు ఇంకా ఇప్పుడు ఏం చేశాడు, నేను వాడిని మా ఇంటికి రమ్మని వచ్చాడు, కంట్రీ కోచ్ చికెన్. వాడు ఇంకా ఇప్పుడు ఏం చేశాడు, నేను వాడిని మా ఇంటికి రమ్మని వచ్చాడు.